ఈ కథలో అమ్మ తన కొడుకు కోసం తన ప్రాణాన్నైనా త్యాగం చేయడానికి వెనకాడదు. అదే కొడుకు తన గురించి తప్ప ఇంకెవరి గురించి పట్టించుకొని స్వార్థపరుడు. చూద్దాం ఈ కథ ఎలా కొనసాగుతుందో. టైం అవుతుందిరా, టిఫిన్ చేద్దు. ఏముండవు? ఉప్మా చేశాను. హో అవునా, నీ ఉప్మా నువ్వే తినే, నాకేమొద్దు. కొంచెం తినేసి వెళ్ళరా. ఉప్మా అంటే ఉప్మా, ఇది తప్ప ఇంకేం రాదు. నీ ఉప్మా నువ్వే తినే, నాకేమొద్దు. నా వల్లే తినకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఆడికి ఇష్టమైన కూర ఉండదా, అప్పుడైనా తింటాడు. ఆడికి ఇష్టమైన కూర అన్నాను కదా, ఇప్పుడు తింటాడు. బాగా ఆకలేసి వస్తుంది. ఏముండింది ఏంటో. తిట్టేసరికి చికెన్ ఉండింది, మొత్తం కుమ్మేయాలి. ఇప్పుడు పడుకుంటే ఉంటుంది. ఈరోజు ఎక్కువ పని చేశాను, నీరసంగా ఉంది.